గోగుల వెంకటేశ్వర సార్ గారికి థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఇన్వైటింగ్ మీ సార్. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ హెల్త్. ఓకే, సో ఈరోజు ఓన్లీ హెల్త్ సెషన్ గురించి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది థింక్ చేస్తుంటాము, వాట్ ఈజ్ హెల్త్? హెల్త్ ఈజ్ నథింగ్ బట్ వెల్త్. సో చాలా మంది సార్ లైఫ్ లో ఎంత సంపాదించినా ఫైనల్ గా ఖర్చు పెట్టేది ఎక్కడ అంటే హెల్త్ దగ్గర. ఎస్ ఆర్ నో? సో అండ్ సార్ వాయిస్ క్లియర్ గా ఉంది కదా? కొద్దిగా పెంచండి సార్, కొద్దిగా వాయిస్ పెంచండి. ఎస్ సార్, ఎస్ సార్. సో చాలా మంది అంటుంటారు హెల్త్ ఈజ్ వెల్త్, రైట్? సో మన జనరల్ గా హెల్తీగా ఉండాలి అంటే ఒక మనిషి మనుగడకు జనరల్ గా హెల్త్ కు ఏం కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్, ఎయిర్, ఫుడ్, ఎక్సర్సైజ్ అండ్ గుడ్ స్లీప్. ఓకే, ఇవి జనరల్ గా ఉండాలి. అంటే సార్ చాలా మందికి తెలుసు, ప్రతిరోజు ఎక్సర్సైజ్ ఒక 30 minutes ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం హెల్తీగా ఉంటాము, సో యాక్టివ్గా ఉంటాము అని. బట్ ఎంతమంది ఎక్సర్సైజ్ చేస్తున్నామండి? రైట్. అలాగే మంచి ఫుడ్ మనం తీసుకోవాలి, మంచి న్యూట్రియంట్స్ ఉండే ఫుడ్ ని మనం తీసుకోవాలి అంటున్నాము. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో తీసుకుంటే ప్రతి చోట మనం తీసుకునే ఫుడ్ లో కెమికల్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మనం తీసుకోలేకపోతున్నాము. అలాగే ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ అయిపోతుంది, రైట్? సో అలాగే మనకు నిద్రలేమి, అంటే వర్క్ టెన్షన్ వల్ల, స్ట్రెస్ వల్ల సరిగా నిద్ర కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, రైట్? అదే విధంగా మనకు తీసుకునే వాటర్ ఏదైతే కన్జ్యూమ్ చేస్తున్నామో ఆ వాటర్ కూడా పొల్యూట్ అయిపోతుంది. సో ఒకప్పుడు గ్రౌండ్ వాటర్ ని మనం తీసుకున్నప్పుడు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్తీగా ఉండేవాళ్ళు. ఈరోజు మినరల్ వాటర్స్ తీసుకున్నా కానీ అన్హెల్తీగా అవుతున్నారు, రైట్? సో వీటి గురించి మనం ఆలోచిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బాడీ అనేది మనం తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్స్, అలాగే టిష్యూస్, నెక్స్ట్ ఆర్గాన్స్ అండ్ టోటల్ హ్యూమన్ బాడీ. అంటే సో ఒక హ్యూమన్ బాడీ అనేది హౌ ఇట్ మేడ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్స్, రైట్? సో అంటే కణాలు, రైట్? సో కణాలు ఆరోగ్యంగా ఉంటే కణజాలాలు ఆరోగ్యంగా ఉంటాయి. సో కణజాలాలు ఆరోగ్యంగా ఉంటే అవయవాలు అంటే ఆర్గాన్స్ హెల్తీగా ఉంటాయి. మరి ఆర్గాన్స్ అన్ని కూడా కరెక్ట్ గా వర్క్ చేస్తుంటే టోటల్ హ్యూమన్ సిస్టమ్ బాడీ అనేది కూడా మనకు సపోర్ట్ చేస్తుంది, రైట్? మరి అంతేకాకుండా ఈరోజు మనం కణానికి జనరల్ గా ఏమి ఇస్తున్నాము? సో అంటే మనం తీసుకునే ఫుడ్ లో, మనం ఆహారంలో ఆకలి మనం తింటున్నామా, లేదంటే మనం కంప్లీట్ గా మన కణానికి మంచి పోషణ అనేది ఇవ్వడం జరుగుతూ ఉందా? అంటే టయానికి మనం ఆకలి అవుతుంది కాబట్టి మనం ఏదో తింటున్నాము, హరి బిజీ లైఫ్ లో మనము వెళ్ళిపోతున్నాము. బట్ యాక్చువల్లీ సో మనం ఫుడ్ లో మనం ఏమున్నాయి, యాక్చువల్గా మనకు తీసుకునే ఫుడ్ లో ప్రతిరోజు మనకు ఎక్కువగా ఏం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో న్యూట్రియంట్స్, సో ఇట్లా మనకు ఫైబర్, సో ఈ విధంగా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనేది మనకు అవసరం ఉన్నాయి. బట్ ఒకసారి ఆలోచిస్తే ఎంతవరకు మనం న్యూట్రిషన్స్ ఉన్న ఫుడ్ ని తీసుకోగలుగుతున్నాము అంటే సో చాలా తక్కువ అని. మనం అంటే ఇవన్నీ కూడా మనం కరెక్ట్ గా సరైన మోతాదులో తీసుకుంటున్నాము అంటే సో సారీ టు సే మనం ఎవరు కూడా తీసుకోవడం లేదని చెప్పొచ్చు, రైట్? ఎందువల్ల అంటే సార్ ఈరోజు మనము తీసుకునే ఫ్రూట్స్ కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, పంట ఎలా పండిస్తున్నారండి? సో లాట్స్ ఆఫ్ కెమికల్స్ ని యూజ్ చేసి పండిస్తున్నారు. బట్ అవి వాడకపోతే రైతుకు క్రాప్ డెవలప్మెంట్, ఈల్డ్ డెవలప్మెంట్ అనేది రాదు, రైట్? సో ఒకప్పుడు రసాయనాలు లేకుండానే చేసేవాళ్ళు, కానీ ఈరోజు రసాయనాలు వాడకుండా ఏ పంట రావడం లేదు, రైట్? అలాగే అదే కాకుండా పొల్యూషన్ అనేది పెరిగిపోతుంది. అట్ ద సేమ్ టైం మనం ఈ ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి, ట్రాన్స్పోర్ట్ లో ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉండడానికి దానికి కూడా మళ్ళీ రసాయనాలు వాడుతున్నారు. అంటే దీనివల్ల ఏంటంటే ఎక్కువగా మనము కెమికల్స్ కి అలవాటు అయ్యాం. అంటే మనం తీసుకునేది న్యూట్రియంట్స్ కాదండి, మనం తీసుకునేది ఎక్కువగా కెమికల్స్ ని తీసుకుంటున్నాం, రైట్? సో మరి ఇలాంటప్పుడు మన బాడీలో ఉన్న సెల్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం వల్ల సో మన యొక్క ఆరోగ్యం అనేది కూడా మనిషి యొక్క లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతూ ఉంది, రైట్? అట్ ద సేమ్ టైం సో మరి ఇవన్నీ మరి దీనిని మనం ప్రొటెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ని, క్వాలిటీ ఆఫ్ న్యూట్రియంట్స్ ని మనం తీసుకోవాలంటే సో జనరల్ గా మనం ఏం చేయాల్సి ఉంటుంది, రైట్? సో ఇక్కడ
ఒక చిన్న ఎగ్జాంపుల్ తో నేను మీకు షేర్ చేసుకుంటానండి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్ గా మనం బాడీలో సెల్స్ అనేవి ఏ విధంగా డ్యామేజ్ అవుతాయి, సెల్ డ్యామేజ్ అవడం వల్ల మనకు ఎలాంటి ప్రాబ్లం అనేది జరుగుతుంది, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు జనరల్ గా మీరు చాలా సార్లు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఒక యాపిల్ ని మనం కట్ చేసి కొద్దిసేపు తర్వాత మళ్ళీ మనం ఒకసారి యాపిల్ ని గమనిస్తే యాపిల్ పైన ఒక లేయర్ అనేది ఫామ్ అయి ఉంటుంది. అంటే బ్లాక్ యాపిల్ నల్లగా మారిపోతుంది. సో ఎందువల్ల అంటే సో ఫ్రీ రాడికల్స్ వల్ల, అంటే సో ఆ ఫ్రీ రాడికల్స్ వల్ల యాపిల్ యొక్క టాప్ లేయర్ ఏదైతే ఉందో, ఆ కట్ చేసిన లేయర్ ఏదైతే ఉందో పైన మనకు కంప్లీట్ గా బ్లాక్ గా ఫామ్ అవుతుంది. సో అంటే ఆ ఫ్రీ రాడికల్స్ అనేవి వాటి పైన ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఇలాగే మన బాడీలో కూడా సెల్స్ ని డ్యామేజ్ అవ్వడం వల్ల, మన బాడీలో సెల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది, ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి. సో ఈ ఈ ఈ విధంగా బ్లాక్ గా చేంజ్ అవ్వడం వల్ల దీన్ని ఏమంటామంటే ఆక్సిడేషన్ అంటాము. సో యాపిల్ పైన మనకు బ్లాక్ ఫామ్ అయ్యేదాన్ని ఆక్సిడేషన్ అంటాం. సేమ్ అదే ఆక్సిడేషన్ అనేది మన బాడీలో ఉన్న సెల్స్ పైన అదే విధంగా ఎఫెక్ట్ అవ్వడం వల్ల, సో మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల సో మన బాడీలో ఉన్న సెల్స్ కూడా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. మరి ఈ సెల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల మనకు ఆటోమేటిక్ గా హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. బట్ దానికి మన కంపెనీ దగ్గర ఉన్న కొన్ని రకాల హెల్త్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో వీటిని యూజ్ చేసుకుంటూ మన హెల్త్ ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది మనం చూద్దాం సార్. మన కంపెనీలో ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయి అనేది చూద్దాం సార్. బషీర్ సార్, విల్ యూ ప్లీజ్ షేర్ ద పీపుల్? ఎస్ సార్. సో ఈరోజు బిఎంవైటి మన బోర్డ్ మై ట్రిప్ ద్వారా కొన్ని రకాల హెల్త్ ప్రోడక్ట్స్ మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. సో డిస్కస్ చేయబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకు తులసి. ఓకే, సో చాలా మందికి తులసి లీవ్స్ గురించి, తులసి ప్లాంట్స్ గురించి చాలా మందికి ఐడియా ఉండొచ్చు, రైట్? సో ఈ తులసికి ఉన్న గుణం ఏంటంటే ఇట్ విల్ ప్రొడ్యూస్ ఆల్వేస్ ఆక్సిజన్ అన్నమాట, రైట్? సో అండ్ తులసిలో మనకు దాదాపు 100 రకాల తులసిలు ఉన్నాయండి. బట్ వాటన్నిటి గురించి మనం చెప్పుకోవాలి, టైం పడుతుంది. బట్ ఇందులో నేను మన కంపెనీలో కొన్ని రకాల ఈ హోలీ బేసిల్, అలాగే నాయ తులసి, లెమన్ తులసి, నింబు తులసి అంటాం దీన్ని, అలాగే వన తులసి, రామ తులసి, శ్వేత తులసి, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తులసి ఉన్నాయి. వీటి నుంచి మనకు తయారు చేసిన కొన్ని కషాయాన్ని మన దగ్గర తులసి డ్రాప్స్ అంటాము. ఈ తులసి డ్రాప్స్ వల్ల మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో మనం ఇక్కడ చూద్దాం సార్, రైట్? సో ఇందులో తులసి యొక్క బెనిఫిట్స్ ఇందులో మనకు ఏమేమి ఉన్నాయి. తులసి అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది, అలాగే యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది, యాంటీ వైరల్ గా పనిచేస్తుంది, యాంటీ ఫంగల్ గా మనకు ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ తులసిలో మనకు ఎక్కువ మోతాదులో మనకు పుష్కలంగా ఉండేది ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అండి. యాంటీ ఆక్సిడెంట్స్ అనేది నథింగ్ బట్ ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో సెల్ అనేది డ్యామేజ్ కాకుండా మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి డెవలప్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో అలాగే ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. అలాగే తులసి వల్ల మనకు కోల్డ్, కఫ్, అలాగే శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా మనకు ఆస్తమా లాంటి ఇన్ఫెక్షన్స్ కూడా మనని ఇది ప్రివెంట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ నుండి మనల్ని కాపాడుతుంది. అలాగే ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచుతుంది, మన బాడీలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఇది తోడ్పడుతుంది. అంతేకాకుండా డైజెషన్ సిస్టమ్ ని స్ట్రెంథన్ చేస్తుంది. అలాగే స్ట్రెస్ ని కంట్రోల్ చేయడానికి కూడా మనకి ఇది హెల్ప్ చేస్తుంది. బ్లడ్ ప్యూరిఫై చేయడానికి ఇది సపోర్ట్ చేస్తుంది. సో దీనివల్ల మన బాడీలో బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కాకుండా, మనకు ఇన్ఫెక్షన్ కు గురి కాకుండా మనకు ఇది ప్రివెంట్ చేస్తుంది. డైజెషన్ సిస్టమ్ ని స్ట్రెంథన్ చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే చిన్న పేగులు, పెద్ద పేగుని ఇది క్లీన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా సో ఇది నోటి దుర్వాసనని క్లీన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే నోటి నుంచి మనకు వచ్చే ఈ ఇన్ఫెక్షన్స్ నుంచి ఇది కాపాడుతుంది. అంతేకాకుండా టీత్ అండ్ గమ్స్, అంటే పంటి సమస్యలు, అలాగే చిగుళ్ళ సమస్యల నుండి కూడా మనకు ఇది చాలా బాగా హెల్ప్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. సో యాంగ్జైటీని అలాగే స్ట్రెస్ ని రెడ్యూస్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది, ఎస్పెషల్లీ ఫర్ డయాబెటిక్ పీపుల్స్. అలాగే లోయర్ కొలెస్ట్రాల్, అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ని మనకు తగ్గించడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఇది మనకు వూండ్స్ హీలింగ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంటే సో గాయాలని తొందరగా మానడానికి ఇది సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో అదే విధంగా సో అండ్ ఇంకా మనకు తీసుకుంటే తులసిలో
లివర్ హెల్తీగా ఉండడానికి ఇది సపోర్ట్ చేస్తుంది, లివర్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఇది సపోర్ట్ చేస్తుంది. ఓకే, రైట్. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఇంకా మనకు లేడీస్ లో ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఇది సపోర్ట్ చేస్తుందండి. అలాగే వెయిట్ లాస్ కావడానికి ఇది తోడ్పడుతుంది. అలాగే కొంతమందికి స్కిన్ అలర్జీస్ లాంటివి ఉన్నాయి, స్కిన్ అలర్జీ లాంటివి కంట్రోల్ చేయడానికి ఇది ప్రివెన్షన్ గా కూడా మనకి ఇది హెల్ప్ చేస్తుంది. స్కిన్ అలర్జీస్ ని తగ్గించడానికి ఇది సపోర్ట్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ మనకు డైజెషన్ సిస్టమ్ ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఇది సపోర్ట్ చేస్తుంది. మరి ఈ తులసి డ్రాప్స్ ని హౌ టు యూజ్, ఏ విధంగా యూజ్ చేయాలి అంటే, సో డైలీ వచ్చేసి మీరు 4 to 5 టైమ్స్ దీన్ని తీసుకోవచ్చండి. లేదంటే ఒక లీటర్ బాటిల్లో ఒక 3 to 4 డ్రాప్స్ ని మీరు యాడ్ చేసుకొని ప్రతిరోజు మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు, రైట్. అండ్ మీరు ఎప్పుడు వాటర్ తీసుకున్నారో దాంతో పాటుగా ఈ తులసి డ్రాప్స్ ని యాడ్ చేసుకుని యూజ్ చేయడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ అనేది ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ సార్, నెక్స్ట్ నోని. సో నోని అనేది ఇట్స్ నథింగ్ బట్ దీన్ని మనము మాది ఫలం అంటామండి. ఒకప్పుడు ఇది అజయ్ సార్, ఎస్ సార్, అజయ్ సార్, కొంచెం వాయిస్ స్లోగా ఉంది, కొంచెం రైజ్ చేయండి సార్ వాయిస్. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. సో అండ్ తులసి నోని డ్రాప్స్ అనేది దీన్ని మనం మాది ఫలం అని కూడా అంటామండి. ఒకప్పుడు ఇది శివాలయాల్లో ఈ మాది ఫలంకి సంబంధించిన ట్రీస్ ని మనం చూసేవాళ్ళము, రైట్. సో ఈ మాది ఫలం, ఈ నోని అనేది ఏం చేస్తుందంటే యాక్చువల్లీ, సో ఇది మన బాడీలో ఉన్న సెల్స్ యొక్క మౌత్, అంటే జనరల్ గా సెల్ అనేది మనకు కణం అనేది మన కంటికి కనిపించినది, కానీ ఆ సెల్ యొక్క మౌత్ ని ఓపెన్ చేసి సో ఇది క్లీన్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. అంటే దీన్ని మనము ఏ విధంగా చెప్పొచ్చు అంటే, ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్స్ అని కూడా మనం దీన్ని చెప్పొచ్చు అండి. సో ఇందులో హై యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి, రైట్. ఇది ఇమ్యూనిటీ బూస్టర్ గా మనం చెప్పొచ్చు నూనెని. అట్ ది సేమ్ టైం అండ్ ఇందులో స్కిన్ కి సంబంధించిన ఎలర్జీస్ ని ఇది క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, షుగర్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ అండ్ ఇంకోటి, మన బాడీలో అలాగే మన సెల్స్ లో ఉన్న టాక్సిన్స్ ని రిమూవ్ చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది, రైట్. అలాగే మనం తీసుకున్న ఫుడ్ లో ఉన్న న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో సెల్స్ కు అందడానికి, సెల్స్ శోషించడానికి, సెల్ రిసీవ్ చేసుకోవడానికి, ఎనర్జీని తీసుకోవడానికి ఇది సెల్ హెల్ప్ చేస్తుంది. అలాగే షుగర్ లెవెల్స్ ని, అలాగే బ్లడ్ లో మనకు బ్యాలెన్స్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది షుగర్ ని. నెక్స్ట్ ఇది గౌట్స్, అంటే కొంతమందికి ఇట్లా కాళ్ళలో పుండ్స్ వస్తాయి చూడండి, గౌట్స్ ని తగ్గించడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే స్కిన్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ హెల్తీగా ఉండడానికి ఇది హెల్ప్ చేస్తుంది. గాయాలు తొందరగా మానడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే కొంతమందికి దీర్ఘకాలిక నొప్పులు వస్తుంటాయండి, దీర్ఘకాలిక నొప్పులు. సో దీన్ని మనం క్రానిక్ పెయిన్స్ అంటుంటాము, క్రానిక్ పెయిన్స్. ఇలాంటి క్రానిక్ పెయిన్స్ ని కంట్రోల్ చేయడానికి, ఇది తగ్గించడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ లాంటివి, మోకాళ్ళ నొప్పులు, ఇట్లాంటివి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, స్వెల్లింగ్స్, సో వాపులు తగ్గించడానికి ఇది హెల్ప్ చేస్తుంది. సో ఇలా మనకు నూనె యొక్క లాభాలు చాలా ఉన్నాయండి. సో మరి నూనెని మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే, సో 3 to 4 డ్రాప్స్ మీరు నూనెని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో మనం ఈ నూనెని కన్జ్యూమ్ చేయొచ్చండి, రైట్. సో నెక్స్ట్ ప్రోడక్ట్ అండి, సో బ్రూస్ట్ కేర్ క్యాప్సూల్. సో ఇది బ్రెస్ట్ హెల్త్ కోసం ఎస్పెషల్లీ మన కంపెనీ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందండి. సో ఈ ప్రోడక్ట్ లో మనకు కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, వాటి గురించి చూద్దామండి. శతావరి, అశోక, లోద్రా, సో ఆమ్లా, మేథి, సో విదారకండ, వరియాలి, సేవల్, జింజర్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ని ఇందులో యాడ్ చేయడం జరిగింది. ఇది ఎస్పెషల్లీ వచ్చేసి మనకు మగవారిలో, అలాగే లేడీస్ లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది, రైట్. సో అండ్ దీనివల్ల మనకి ఇంకోటి ఏంటంటే, ఇది కొల్లాజన్ లెవెల్స్ ని స్టిమ్యులేట్ చేయడానికి ఇది మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇది సెల్స్ ని నౌరిషింగ్ చేయడానికి, అలాగే సో బూబ్స్ హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్స్ లాంటివి రాకుండా మనకు ఇది సపోర్ట్ చేస్తుంది. స్కిన్ హెల్త్ మెయింటైన్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే రింగిల్స్ రాకుండా, అంటే ముడతలు
రాకుండా ఇది హెల్ప్ చేస్తుంది. సెల్స్ డ్యామేజ్ కాకుండా ఇది సపోర్ట్ చేస్తుంది. మన బాడీలో ఈ అశోక అనేది మనకు బాడీలో టాక్సిన్స్ ని రిమూవ్ చేయడానికి సో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ విధంగా మనకు ఈ ప్రోడక్ట్ మనకు ఎక్సలెంట్ గా మనకు పనిచేస్తుందని చెప్పొచ్చు అండి. సో అట్ ద సేమ్ టైం ఇది వచ్చేసి మనము డైలీ 2 క్యాప్సూల్స్ సో విత్ ఫుడ్ ద్వారా మనము తీసుకోవచ్చు. సో అలాగే బ్రెస్ట్ ని మంచి షేప్ కోసం దీన్ని కూడా మనం ఇది వాడొచ్చు అండి. రైట్. సో నెక్స్ట్ ప్రోడక్ట్ సో పవర్ ఎక్స్. సో నెక్స్ట్ ప్రోడక్ట్ పవర్ ఎక్స్ క్యాప్సూల్స్. సో పవర్ ఎక్స్ క్యాప్సూల్స్ అనేది సో మన కంపెనీలో ఒక ప్రోడక్ట్ అండి. సో ఇది ఎస్పెషల్లీ ఫర్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరు వాడచ్చండి పవర్ ఎక్స్ అనేది. ఇది వచ్చేసి మనకు ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే శిలాజిత్, అశ్వగంధ అండ్ సఫేద్ ముసల్లి అండి. సో వీటి గురించి మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది శిలాజిత్ అనేది ఎస్పెషల్లీ మనకు ఇట్ ఇంక్రీజెస్ టెస్టోస్టెరాన్ లెవెల్స్, అంటే మగవారిలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ ని ఇది ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో అండ్ అలసట రాకుండా మనకు ప్రతిరోజు యాక్టివ్ గా ఉండడానికి ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ని రెడ్యూస్ చేయడానికి ఇది సపోర్ట్ చేస్తుంది. డైజెషన్ సిస్టమ్ ని స్ట్రెంథన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే యంగ్ గా ఉండడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. లివర్ డిసీజెస్ ని రాకుండా ఇది ట్రీట్ చేస్తుంది. నెక్స్ట్ అశ్వగంధ అనేది మనకు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని తగ్గించడానికి ఇది సపోర్ట్ చేస్తుంది. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఫ్యాట్ ని తగ్గించడానికి ఎస్పెషల్లీ మనకు ఇది బాడీ ఫ్యాట్ ని కూడా తగ్గించడానికి, అలాగే బ్లడ్ లో ఫ్యాట్ ని తగ్గించడానికి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది ఇట్ ఇంప్రూవ్స్ సెక్సువల్ ఫంక్షన్స్ ఇన్ ఉమెన్స్ ఆల్సో. ఓకే, సో ఇది సెక్సువల్ ఫంక్షన్స్ ని మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిలో కూడా ఇది ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో అండ్ మెమరీ పవర్ ని, అంటే బ్రెయిన్ పవర్, మనకు మెమరీని చాలా బాగా ఇంప్రూవ్ చేయడానికి మెమరీ పవర్ ని ఇంప్రూవ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఫర్టిలిటీ లెవెల్స్ ని బూస్టింగ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇందులో ఉన్న ఇంకొక ఇంగ్రీడియంట్ సఫేద్ ముసలి అనేది, ఇది ఎస్పెషల్లీ ఇది ఒక ఆయుర్వేద హెర్బ్స్ అని చెప్పొచ్చు, లేదా దీంట్లో ఒక మెడిసినల్ బెస్ట్ మెడిసినల్ హెర్బ్స్ ఇంప్రూవ్స్ హెల్త్ బై బూస్టింగ్ ఇమ్యూనిటీ లెవెల్స్ ని, అంటే రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో, క్రానిక్ పెయిన్స్ అంటాం కదా, సో ఆ క్రానిక్ పెయిన్స్ ని ఇది కంట్రోల్ చేయడానికి, తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. డయాబెటిక్ ని ఇది కంట్రోల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇట్ ఇంప్రూవ్ ఇన్సులిన్ లెవెల్ ని బ్లడ్ మనకు సో బ్యాలెన్స్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే లేడీస్ అండ్ జెంట్స్ లో ఎక్కువ మగవారిలో వచ్చేసి ఇది టెస్టోస్టెరాన్ లెవెల్స్ ని హెల్ప్ చేస్తుంది. ఆడవారిలో వచ్చేసి మనకు ఈస్ట్రోజన్ హార్మోన్ బాగా డెవలప్ అవడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎవరైనా సో పిల్లలు కలగకుండా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, సో దానికోసం ఇది ఈ క్యాప్సూల్స్ ని వాడడం ఒక బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్పొచ్చండి. సో ఈ క్యాప్సూల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు మనము మార్నింగ్ అండ్ ఈవినింగ్ సో ఒక టాబ్లెట్ ని ఆఫ్టర్ మీల్స్ తర్వాత దీన్ని తీసుకోవచ్చండి. సో నెక్స్ట్ ప్రోడక్ట్ సార్ షెల్ వి గో ఫర్ నెక్స్ట్ ప్రోడక్ట్? ఎస్. సో ఇవి కాకుండా ఇంకా మన కంపెనీలో ఇంకా కొన్ని రకాల జ్యూసెస్, అలాగే ఇంకా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి. వాటి గురించి మనం తెలుసుకుందాము. రైట్. సో బషీర్ సార్. సార్ స్టార్టింగ్ లో నేను మీకు ఒక పాయింట్ చెప్పానండి. సో ప్రతిరోజు మనం తీసుకుంటున్న ఫుడ్ లో కంప్లీట్ న్యూట్రిషన్స్ అనేవి ఉన్నాయా లేదా మనం చెక్ చేసుకుని తినడం లేదు. ఎస్ఆర్నో జస్ట్ మనకు ఆకలి అవుతుంది కాబట్టి మనం తింటున్నాము. రైట్. సో మరి ఇలాంటి మన బిజీ షెడ్యూల్లో, బిజీ లైఫ్ లో సో కంప్లీట్ న్యూట్రిషన్స్ కోసం మనము ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలండి? సో దానికి ఆల్టర్నేట్ గా మన కంపెనీ ఒక ఎక్సలెంట్ ప్రోడక్ట్ లాంచ్ చేసింది. సో ఆ ప్రోడక్ట్ ఈరోజు మనం ఈ ప్రోడక్ట్ మనకు జ్యూస్ రూపంలో ఉంటుందండి. సో మరి ఈ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో వాటి యొక్క బెనిఫిట్స్ ఏంటి, అలాగే ఈ ప్రోడక్ట్ లో మనకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి వాటి గురించి కూడా మనం చూద్దాము. రైట్. సో అండ్
So yes sir, and the product is 32B pulse, right? So 32B pulse. సో ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్స్ ని మనకు ఇచ్చే ప్రోడక్ట్ అండి. యాంటీ ఆక్సిడెంట్స్ ని మనకు ప్రొవైడ్ చేసే ప్రోడక్ట్. ఇది వచ్చేసి కంప్లీట్ గా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెర్రీ ఫ్రూట్స్ నుంచి తయారు చేస్తారు. ఎస్పెషల్లీ ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి. సిట్రస్ ఫ్రూట్స్ అంటాము. సిట్రస్ ఫ్రూట్స్ లో నుంచి మనకు కొన్ని రకాల ఫ్రూట్స్ మనకు ఇక్కడ యాడ్ చేయడం జరిగింది ఈ జ్యూస్ లో. మరి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, క్రాన్బెర్రీ, కివి, కిస్మిస్, యాపిల్, అంజీర్, బీట్రూట్, ఆమ్లా, నోని, కుకుమ్, లిచీ బెర్రీ, ఆరెంజ్ బెర్రీ అండ్ పపాయ, సీ బక్తోన్ బెర్రీ, బ్లూబెర్రీ, డ్రాగన్ ఫ్రూట్, పైనాపిల్, అమ్రూద్, బ్లాక్ కరెంట్ బెర్రీ, బ్లాక్ గ్రేప్స్, చెర్రీ, రాస్బెర్రీ, బీల్ ఫ్రూట్, అవకాడో, ముసామి అండ్ ఆలూ బక్రా. సో ఇట్లా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇంగ్రీడియంట్స్ ఇందులో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన లిక్విడ్ అనేది మనకు ఈ జ్యూస్ రూపంలో మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. మరి దీని యొక్క బెనిఫిట్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, రైట్? సో 32B+ గురించి మనం ఈ బెనిఫిట్స్ ఏంటో చూద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోడక్ట్ లో మనకు ఇది హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ప్రోడక్ట్ అండి. సో ఇది వచ్చేసి మనకు ప్రీమియం బ్యాలెన్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అండి. ప్రీమియం బ్యాలెన్స్డ్ ఫ్రూట్ జ్యూస్, రైట్? ఇందులో వచ్చేసి మనకు ఇందులో ఉన్న కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వల్ల మనకు ఏమేం బెనిఫిట్స్ వస్తాయో మనం చూద్దాము, రైట్? బ్లూబెర్రీ. సో ఇది మనకు ఇమ్యూనిటీ లెవెల్ ని పెంచడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎందువల్ల అంటే ఇందులో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే గుండె సంబంధిత సమస్యలు తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ ని డెవలప్ చేయడం వల్ల ఆక్సిడేషన్ కు గురి కాకుండా మనం సెల్స్ ని డ్యామేజ్ కాకుండా అది హెల్ప్ చేస్తుంది. బీపీని కంట్రోల్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. అలాగే శ్వాసకోశ సమస్యలను నివారిస్తుంది. అంతే విధంగా ఇందులో స్ట్రాబెర్రీ ఉండడం వల్ల కంటి సమస్యలు రాకుండా చేస్తుంది. బ్రెయిన్ ని యాక్టివ్ గా ఉండేటట్లు హెల్ప్ చేస్తుంది. మెమొరీ పవర్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అనీమియా రాకుండా అంటే బ్లడ్ ఇంప్రూవ్ కావడానికి ఇది సపోర్ట్ చేస్తుంది. రక్తహీనత రాకుండా చేస్తుంది. ప్రెగ్నెంట్ లేడీస్ కి ఈ ప్రోడక్ట్ ని ఇవ్వడం వల్ల మనకు బేబీ హెల్తీగా ఉండడానికి ఇది సపోర్ట్ చేస్తుంది. బేబీ హెల్తీగా అవయవాలన్నీ బాగా సరిగా ఇది డెవలప్ అవ్వడానికి ఇది సపోర్ట్ చేస్తుంది. వెయిట్ లాస్ కోసం ఇది మనకు బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే పెయిన్స్ ని తగ్గించడానికి సపోర్ట్ చేస్తుంది. అలాగే స్వెల్లింగ్స్ ని అంటే వాపులు ఉన్నాయి, వాపుల్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అదే విధంగా బ్లాక్ బెర్రీ అనే ఫ్రూట్ ఉందండి ఇందులో. మరి దీనివల్ల మనకు డైజెషన్ సిస్టమ్ బాగా స్ట్రెంథన్ చేస్తుంది. క్యాన్సర్ తో పోరాడే కారకాలు ఉన్నాయి కాబట్టి ఇందులో మనకు ప్రివెంట్ క్యాన్సర్ ని కూడా మనకు ఇది చేయడానికి హెల్ప్ చేస్తుంది. షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో క్రాన్బెర్రీ అనే ఫ్రూట్ ఉందండి. ఇది వచ్చేసి మనకు మూత్రాశయంలో సమస్యలు ఏదైతే ఉన్నాయో అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటాము. సో యూటీఐ ఇలాంటి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇది హెల్ప్ చేస్తుంది. మూత్రాశయంలో మనకు సమస్యల నుంచి ఇది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. అలాగే హార్ట్ హెల్తీగా ఉండడానికి ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే బోన్ అండ్ టీత్ హెల్త్ స్ట్రెంగ్తెన్ గా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. కిడ్నీలో స్టోన్స్ ఏర్పడకుండా మనకు హెల్ప్ చేస్తుంది. అలాగే ఇందులో కివి అనే ఫ్రూట్ ఉండడం వల్ల ఈ ఫ్రూట్ యొక్క బెనిఫిట్ అంటే మనకు మానసిక ఒత్తిడి నుంచి ఇది మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. బ్లడ్ ప్యూరిఫై చేయడానికి ఇది సపోర్ట్ చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ ని బాగా గుండెకు బాగా జరగడానికి హెల్ప్ చేస్తుంది. అదే విధంగా స్కిన్ అలర్జీస్ లాంటివి, అలాగే లివర్ క్యాన్సర్స్ రాకుండా ఇది ప్రివెన్షన్ గా ఉపయోగపడుతుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి మనం తీసుకున్న ఫుడ్ బాగా జీర్ణం అవ్వడానికి, డైజెషన్ బాగా అవ్వడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అదే విధంగా ఇందులో కిస్మిస్ అనే ఇంగ్రీడియంట్ ఉంది. ఇది కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకాన్ని నివారించడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే నోటిలో బ్యాక్టీరియా పెరగకుండా చేస్తుంది. బోన్స్ హెల్తీగా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. అంజీర్ అనే ఇంగ్రీడియంట్ ఉంది. మరి ఇది ఏం చేస్తుంది అంటే ఇమ్యూనిటీ పెంచుతుంది. అలాగే ఫ్యాట్ కంట్రోల్ చేసుకోవడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇందులో omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ని డెవలప్ చేస్తుందండి, అందిస్తుంది. ఈ omega-6 అనే ఫ్యాటీ యాసిడ్ అనేది మనకు గుడ్ కొలెస్ట్రాల్ ని డెవలప్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే షుగర్ కంట్రోల్ ని బ్యాలెన్స్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. అలాగే లేడీస్ లో ఎస్పెషల్లీ మంత్లీ సైకిల్ ని మెయింటైన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే బీట్రూట్ గురించి కూడా మీకు తెలుసు అండి. సో
బీట్రూట్ అనేది మనకు బీపీ, అలాగే బీపీని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, బ్లడ్ ప్రెషర్, అలాగే స్ట్రెస్ ని కంట్రోల్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది, సో నీరసాన్ని తగ్గిస్తుంది, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. తర్వాత బ్లడ్ లో మనకు రెడ్ సెల్స్ ని డెవలప్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో అదే విధంగా బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి సపోర్ట్ చేస్తుంది, స్కిన్ హెల్తీగా ఉండడానికి, యంగ్ గా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది, మెమొరీ పవర్ ని ఇంప్రూవ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఆమ్లా ఉందండి. ఆమ్లా గురించి మీకు చాలా మందికి తెలుసు, ఉసిరి అంటాము. ఉసిరిలో ఎక్కువగా వైటమిన్ సి ఉంటుంది. సో వైటమిన్ సి అనేది జనరల్ గా మనకు స్కిన్, హెయిర్, నెయిల్స్, సో హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అంటే హెల్తీ స్కిన్, హెల్తీ హెయిర్, హెల్తీ నెయిల్స్ డెవలప్ కావడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే ఇమ్యూనిటీ లెవెల్ ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నెక్స్ట్ అందులో నూనె గురించి ఇందాక మనం చెప్పుకున్నాము. సో ఇది సెల్స్ ని డిటాక్సిఫై చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే గాయాలు తొందరగా మానడానికి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఫైబర్ సపోర్ట్ చేస్తుంది. లిచి అనే ఇంగ్రీడియంట్ వల్ల ఇది యాంటీ స్ట్రెస్ పని చేస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, అలాగే అజయ్ సార్ యాంటీ అజయ్ రింకిల్ సార్ అంటాం. అంటే అజయ్ సార్ అజయ్ సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, కొంచెం సిగ్నల్ ఉండే ఏరియాలో కూర్చోండి. వాయిస్ సరిగా రావడం లేదు. సార్ హాయా సార్. సార్ ఓకే సార్. ఎస్ సార్, ఎస్ సార్, పర్ఫెక్ట్. ఓకే ఓకే ఎస్ సార్, ఎస్ సార్. ఓకే. సో ఇందులో లిచి అనే ఒక ఇంగ్రీడియంట్ ఉందండి. సో ఈ లిచి అనే ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకు యాంటీ స్ట్రెస్ గా హెల్ప్ చేస్తుంది. సో యాంటీ రింకిల్స్ అంటే మనం స్కిన్ మీద ముడతల్ని తగ్గించడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇది హై ఇన్ ఫైబర్, సో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఇది డైజెషన్ ని బాగా ఉండడానికి, అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా మనకు ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో పాపాయ ఇంగ్రీడియంట్ ఉంది కాబట్టి సో ఇది హెయిర్ గ్రోత్ కు చాలా బాగా హెల్ప్ చేస్తుంది, డాండ్రఫ్ ని కంట్రోల్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది, కండిషన్స్ హెయిర్ కండిషన్ కి కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది, స్కిన్ హెల్తీగా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది, అలాగే డయాబెటిక్ ని బ్యాలెన్స్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది, హార్ట్ హెల్తీగా ఉంచడానికి సపోర్ట్ చేస్తుంది. అలాగే సీ బక్తోన్ అనే ఫ్రూట్ ఉందండి ఇందులో. సో మరి ఇది వచ్చేసి దిస్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ omega-3, omega-6 అండ్ omega-7 అండ్ omega-9 ఫ్యాటీ యాసిడ్స్. సో ఇవన్నీ కూడా మనకు గుడ్ కొలెస్ట్రాల్ ని డెవలప్ చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది, గుడ్ కొలెస్ట్రాల్ ని అందిస్తుంది. అదే విధంగా ఫ్రీ రాడికల్స్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఫ్రీ రాడికల్స్ ని మనకు న్యూట్రలైజ్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే వైటమిన్ సి ప్రొవైడ్ చేస్తుంది. అదే విధంగా మెంటల్ క్లారిటీ, ఇంప్రూవ్ మెంటల్ క్లారిటీగా మనం ఇవ్వడానికి ఇది సపోర్ట్ చేస్తుంది. సో అంటే అండ్ హెల్తీ డైజెషన్ కోసం ఇది మనకు చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇందులో డ్రాగన్ ఫ్రూట్స్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇందులో ఇది కూడా మనకు డ్రాగన్ ఫ్రూట్ కూడా మనకు బెనిఫిట్స్ తెలుసండి. ఇమ్యూనిటీ లెవెల్స్ ని ఇది ఇంప్రూవ్ చేస్తుంది, లివర్ హెల్త్ కోసం ఇది హెల్ప్ చేస్తుంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, మినరల్స్, జింక్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇందులో ఉంటుంది కాబట్టి సో మనం మనం తీసుకున్న ఫుడ్ ని బాగా డైజెషన్ చేయడానికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మరి ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్న జ్యూస్ అండి ఇది మన ప్రీమియం బ్యాలెన్సింగ్ ఫ్రూట్ జ్యూస్ అండి. మరి ఇప్పుడు చెప్పుకున్న ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం ప్రతిరోజు తీసుకోలేమండి. మనం మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా కానీ ప్రతిరోజు మనం ఇవన్నీ కన్జ్యూమ్ చేయాలంటే చాలా కాస్ట్ ఆఫ్ అవుతుంది. సో బట్ మెయింటెనెన్స్ అవుతుంది. బట్ ఇవన్నీ సమస్య లేకుండా కంప్లీట్ గా ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మన కంపెనీ, మన బిఎంవైటి కంపెనీ సో మనకు ఈ ప్రోడక్ట్ ని ఒక జ్యూస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది, రైట్. ఇవన్నీ మనం తినలేకపోయినా కానీ ఇది మనకు జ్యూస్ రూపంలో మన కంపెనీ అందిస్తుంది. డైలీ దీన్ని ఒక 30 ml జ్యూస్ ని సో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో మనం దీన్ని కన్జ్యూమ్ చేయొచ్చు. డైలీ పర్ డే మనం 1 to 2 times బిఫోర్ మీల్స్ ని మనం దీన్ని
తీసుకోవడం వల్ల ఇక్కడ చెప్పుకున్న ఈ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనము బెనిఫిట్ పొందొచ్చండి ఈ జ్యూస్ వల్ల, రైట్. సో అంటే టోటల్ వన్ సొల్యూషన్ అండి, రైట్. ఎస్ సార్, రైట్ సార్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రోడక్ట్ అండి మన దగ్గర హెర్బల్ డైజెస్ట్. హౌ టు యూజ్ ఏమని చెప్తారా సార్? హౌ టు యూజ్ సార్, ఇది ఒక 30 ml జ్యూస్ ని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో పర్ డే వాయిస్ కొంచెం చూసుకోండి. డైలీ 2 times దీన్ని తీసుకోవచ్చు అండి, డైలీ 2 times దీన్ని తీసుకోవచ్చు. సో 30 ml జ్యూస్ ని, సో అలాగే 2 caps అంటే మనకు ఆల్రెడీ మనకు ప్యాకింగ్ లో ఒక క్యాప్ ఉంటుందండి, మెజర్ క్యాప్ ఉంటుంది. సో ఇందులో మన క్వాంటిటీ 30 ml క్వాంటిటీని ఒక 2 caps వచ్చేసి వాటర్ ని మిక్స్ చేసుకుని, లేదా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో దీన్ని మిక్స్ చేసుకుని కన్జ్యూమ్ చేయొచ్చు. పర్ డే 2 times తీసుకోవచ్చు అండి, రైట్. యా. సో నెక్స్ట్ ప్రోడక్ట్ అండి మన దగ్గర హెర్బల్ డైజెస్టివ్ జ్యూస్, రైట్. సో పేరులోనే ఉందండి, డైజెషన్ సిస్టమ్ ని మనల్ని స్ట్రెంగ్తన్ చేయడానికి, అంటే ఎస్పెషల్లీ మలబద్ధక సమస్య ఏదైతే ఉంటుందో, సో మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల మనకు డైజెషన్ ప్రాబ్లం అనేది జరుగుతుంది. సో దీనివల్ల మనకు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతాయండి. సో అండ్ ఇందులో మనకు కంపెనీ కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేయడం జరిగింది, ఎక్సలెంట్ ప్రొడక్ట్స్. ఇవన్నీ మనం జనరల్ గా మన కిచెన్ లో కూడా మనం చూస్తుంటామండి. ఈ ఇంగ్రీడియంట్స్ అంటే కంప్లీట్ గా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఇందులో కంపెనీ యాడ్ చేయడం జరిగింది. సో అవి ఏంటంటే చూద్దామండి. హింగ్, జీరా, జింజర్, లెమన్, రాక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్, ఆమ్లా, ఫినాల్, గావా, పుదీనా, అలోవెరా, ఇవన్నీ జనరల్ గా మనము మన కిచెన్ లో కానీ మన గార్డెన్ లో కానీ కొన్ని రకాల సో మనం తీసుకునే ఫుడ్ లో కానీ లీవ్స్ కానీ సో వెజిటేబుల్స్ లో కానీ మనం చూస్తూ ఉంటామండి. సో ఇవన్నీ కూడా మనకు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ నుంచి తయారు చేయడం జరిగింది, రైట్. మరి దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి సార్? హెల్తీ ఎవ్రీడే డైజెషన్. సో మనం ప్రతిరోజు డైజెషన్ సిస్టమ్ ని స్ట్రెంగ్తెన్ చేయడానికి, అలాగే బ్యాలెన్స్ చేయడానికి ఇది చాలా బాగా సపోర్ట్ చేస్తుందండి. అలాగే సో ఎన్హాన్స్ డైలీ ఇమ్యూనిటీ, అంటే ఇది మనకు ఇమ్యూనిటీ లెవెల్ ని పెంచడానికి కూడా ఇది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే అసిడిటీ లెవెల్ ని, గ్యాస్ నుంచి మనకు దీన్ని కంట్రోల్ చేయడానికి సో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా మనకు ఇది చాలా బాగా సపోర్ట్ చేస్తుందండి. సో మన డైజెషన్ సిస్టమ్ ని స్ట్రెంగ్తెన్ చేయడానికి సో ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మరి ఈ ప్రోడక్ట్ ని ఏ విధంగా యూజ్ చేయొచ్చు సార్ అంటే హౌ టు యూజ్. సో ప్రతిరోజు మనము సో 15 డైలీ వచ్చేసి మనకు దీన్ని 15 to 30 ml పర్ డే మనం దీన్ని కన్జ్యూమ్ చేసుకోవచ్చు. 2 times పర్ డే మనం దీన్ని తీసుకోవచ్చు అండి. 15 నుంచి 30 ml జ్యూస్ ని మనము తీసుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ ప్రోడక్ట్ అండి, కొన్ని రకాల క్యాప్సూల్స్ ఉన్నాయండి మన దగ్గర. సో వాటి గురించి మనం టుడే నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ 6B కేర్ క్యాప్సూల్. సో 6B కేర్ క్యాప్సూల్ అండి. సో ఇందులో ఇది వచ్చేసి మనకు కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ నుంచి తయారు చేసిన ఒక ఆయిల్ క్యాప్సూల్స్ అండి. ఈ ఆయిల్ క్యాప్సూల్స్ లో మనకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశారో ఆయిల్ లో మనం చూద్దాము. అక్రూట్ ఆయిల్, పంప్కిన్ సీడ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, చియా సీడ్ ఆయిల్, ఫ్లాక్ సీడ్ ఆయిల్, అలాగే కలోంజీ ఆయిల్. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ నుంచి మనకు ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి, సో 6 ఇంగ్రీడియంట్స్ నుంచి ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి తయారు చేసిన క్యాప్సూల్ అండి ఇది. సో ఈ క్యాప్సూల్ అనేది మనకు ఎందుకు హెల్ప్ అవుతుందో చూద్దాము. సో ఎస్పెషల్లీ ఫర్ బూస్టప్ ఇమ్యూనిటీ, ఇది రోగ నిరోధక శక్తిని పెంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మన బాడీలో ఉన్న పెయిన్స్ ని రిలీఫ్ ఇవ్వడానికి, పెయిన్స్ నుండి మనకు రిలీఫ్ ఇవ్వడానికి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే హెల్తీ స్కిన్ కోసం ఇది మనకు చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. స్కిన్ అంటే యవనంగా కనిపించడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే హెయిర్ గ్రోత్ కోసం ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. గుడ్ ఫర్ హెయిర్ గ్రోత్. అలాగే ఇంప్రూవ్ హార్ట్ హెల్త్. సో గుండె సంబంధిత వ్యాధులు ఏదైతే ఉన్నాయో సో దాని నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సో హార్ట్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా మనకు ఇది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. హార్ట్ డిసీజెస్ రాకుండా ఇది మనకు కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. వెయిట్ లాస్ కావడానికి ఇది ఒక మంచి ప్రోడక్ట్ అని కూడా చెప్పొచ్చు అండి. సో ఈ ప్రోడక్ట్ ని మనము ఏ విధంగా యూజ్ చేయొచ్చు అంటే డైలీ 2 capsules, 1 to 2 capsules పర్ డే మనం దీన్ని యూజ్ చేయొచ్చు సార్. యా, నెక్స్ట్ ప్రోడక్ట్ సార్.
సో నెక్స్ట్ ప్రోడక్ట్ అండి పచోమాచ్. సో పచోమాచ్ ఇది ఒక పౌడర్ రూపంలో ఉండే ఒక ప్రోడక్ట్ అండి. సో అండ్ దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి, అలాగే ఇది కూడా మనకు ఒక డైజెషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అని కంట్రోల్ సార్ ఒకసారి కనెక్టివిటీ చూసుకోండి. అజువైన్ హింగ్. ఎస్ సార్. సో ఇలా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ నుంచి తయారు చేయడం జరిగింది, రైట్. సో ఇక్కడ ఉన్న కంప్లీట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో న్యాచురల్ ఇంగ్రీడియంట్ నుంచి మనకు తయారు చేయడం జరుగుతుందండి, రైట్. సో ఈ ప్రోడక్ట్స్ లో వచ్చేసి మనకు ఇది కూడా మనకు ఒక డైజెషన్ సిస్టమ్ ని మనం కరెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక ప్రోడక్ట్ అండి. సో ఇది మనకు పౌడర్ రూపంలో మనకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం, అంటే ఇందాక చెప్పినట్టుగా డైజెషన్ అండ్ మలబద్ధక సమస్య ఏదైతే ఉందో దాని నుంచి మనము ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మన డైజెషన్ సిస్టమ్ ని స్ట్రెంథెన్ చేయడానికి, అలాగే మనం తీసుకున్న ఆహారము ప్రేగుల రూపంలో ఎక్కడైనా సో సరిగా జీర్ణం కాకుండా ఉన్న వాటిని కంప్లీట్ గా అది క్లీన్ చేసేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అదే విధంగా ఒకప్పుడు మనం గమనించి ఉంటారు, ఒకప్పుడు మోషన్ కావడానికి సో నెలకు ఒకసారి 2 months ఒకసారి మన బాడీని డిటాక్సిఫై చేసుకోవడానికి కొన్ని రకాల లేహాన్ని వాడేవాళ్ళు, రైట్. సో అలాగే కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ కొన్ని రకాల ప్రోడక్ట్స్ యూజ్ చేసేవాళ్ళు, టాబ్లెట్స్ యూజ్ చేసేవాళ్ళు. అలాగా ఇది కూడా మనకు అలాంటి సమస్య లేకుండా మనకు ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా, కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. అండ్ లివర్ ని హెల్తీగా ఉంచడానికి కూడా ఇది మనకు చాలా హెల్ప్ చేస్తుంది, రైట్. సో ఇది మనకు పౌడర్ రూపంలో ఉంటుంది సార్. ఇది ఎట్లా యూజ్ చేయొచ్చు అంటే 3 to 6 grams గ్రామ్ ఆఫ్ పౌడర్ ని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే గోరువెచ్చని నీటిలో సో ఈ 3 to 6 grams పౌడర్ ని మనం తీసుకొని సో బిఫోర్ నైట్ అంటే మనం ప్రతిరోజు నిద్రపోవడానికి ముందు ఒక 1/2 hour ముందు ఈ వాటర్ లో ఈ పౌడర్ ని మిక్స్ చేసుకుని డైరెక్ట్ గా మనం వాడొచ్చండి, రైట్. సో అండ్ ఇవి సార్ మనకు చుమాచ్ బెనిఫిట్స్ అండి. ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే డిస్కస్ చేసామో ఈ హెల్త్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఇది మెడిసిన్స్ కాదండి, టోటల్ ఇవన్నీ కూడా మనకు వీటిని సప్లిమెంట్స్ అంటాం. వీటన్నిటిని సప్లిమెంట్స్ అంటాం. అంటే న్యూట్రిషన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనము డైరెక్ట్ గా మనం కన్జ్యూమ్ చేయలేకపోయినా సో మనకు ఈ సప్లిమెంట్స్ రూపంలో మన కంపెనీ ప్రొవైడ్ చేస్తున్నారు. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు. ఇంకోటి మనం కొన్ని ప్రోడక్ట్స్ ఇందులో మనము ఏది ఈ ప్రోడక్ట్ డూస్ డోంట్స్ అంటాము. అలాగే ఈ 32B+ ఏదైతే ఉందో ఈ ప్రోడక్ట్ ని ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో సో అలాంటి వాళ్ళు దీన్ని వాడకుండా ఉంటే మంచిదండి, ఓకే. ప్రెగ్నెంట్ లేడీస్ ని, ఎందుకంటే వాళ్ళు డాక్టర్ అబ్జర్వేషన్ లో కొన్ని రకాల మెడిసిన్స్ ని యూజ్ చేస్తుంటారు కాబట్టి సో డాక్టర్ డాక్టర్ సలహా మేరకు దీన్ని తీసుకుంటే బాగుంటుందండి. అవాయిడ్ చేయడం బాగుంటుందండి, రైట్. ప్రెగ్నెన్సీ టైంలో దీన్ని తీసుకోకపోవడం వల్ల మంచిదండి, రైట్. సో అండ్ మిగతా ఎవరైనా సరే ఈ ప్రోడక్ట్స్ ని ఎవరైనా యూజ్ చేయవచ్చు. ఇవన్నీ కూడా కంప్లీట్ న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ అండి. సో మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజు మనం ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటున్నాము. సో అలాంటి ప్లేస్ ని రీప్లేస్ చేయడానికే మన కంపెనీ ఈ న్యాచురల్ ప్రోడక్ట్స్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఐ హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను, రైట్. సో సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ఎవ్రీవన్. సార్ బషీర్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో సబ్జెక్ట్ సింపుల్ గా ఇచ్చాను, అలాగే బ్రీఫ్ గా ఇచ్చాను అనుకుంటున్నాను. సింపుల్ గా ఉంటేనే ఇంత బాగా ఇచ్చారు సార్. వండర్ఫుల్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. నాకు అవకాశం ఇచ్చిన బషీర్ సార్ గారికి, గోగుల వెంకటకృష్ణ సార్కి ఈ ఆపర్చునిటీ ఇచ్చిన నా మెంటర్, నా అప్లైన్ మిస్టర్ బషీర్ అలీ సార్ గారికి చాలా థ్యాంక్స్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సార్ 5 నెలలు పెట్టింది మిమ్మల్ని వినడానికి. సో లేట్గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చారు సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ సెషన్ సార్.
సో థ్యాంక్ యూ ఇక్కడ సార్. నుంచి ఇక మీ సర్వీసెస్ ని తప్పకుండా మేము యూటిలైజ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ సెషన్ సార్. షూర్ సార్, షూర్ ఎస్ సార్. సార్, ఎస్ సార్. సార్ అది ఒక్కసారి మీరు గోల్డ్ ఎప్పుడు అవుతున్నారో ఆ డేట్ కొద్దిగా అనౌన్స్ చేస్తే మేమంతా సంతోషిస్తాం సార్. వెరీ వెరీ సూన్ సార్. మేబీ ఈ మంత్ కంప్లీట్ చేస్తాం సార్. ఏప్రిల్ మంత్ కంప్లీట్ చేస్తాం సార్ సార్. డేట్ సార్, మంత్ కాదు, మంత్ ఏప్రిల్ అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది. ఎస్ సార్, ఎస్ సార్. అదే సార్, వారియర్ డేట్ లోపలే ప్లాన్ చేస్తున్నాం సార్. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సార్, యూ, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, ఎస్ సార్, ఫెంటాస్టిక్ సార్. ఎస్ సార్. సో ఇది మనకు వండర్ఫుల్ సెషన్ బై ఖాజాపీర్ సార్ కడప నుంచి, వండర్ఫుల్ గా. సో లీడర్స్ ఎవరన్నా ఈ సెషన్ గురించి క్వశ్చన్ ఆన్సర్స్ కానివ్వండి, లేదంటే ఎవరైనా ఫీడ్బ్యాక్ ఏమైనా ఇవ్వాలంటే కూడా ఇవ్వచ్చు, కానీ స్వీట్ అండ్ షార్ట్ గా ఉంటే అద్భుతం. అజాపీర్ sir, సార్ Salah. గుడ్ మార్నింగ్. అజాపీర్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ Yes, మార్నింగ్, sir, గుడ్ ready, మార్నింగ్ sir. సార్. థ్యాంక్ యూ సార్. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మీరు సబ్జెక్ట్. సార్, ప్రోడక్ట్ గురించి ఆల్రెడీ మనకు అవేర్నెస్ ఉంది కాబట్టి మీరు చెప్పిన Yes, sir. సబ్జెక్ట్ చాలా మందికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి Thank you. మీటింగ్స్ మన బోర్డ్ మై ట్రిప్ లో చెప్తూ ఉంటే కన్నా ప్రోడక్ట్ అవేర్నెస్ వస్తే చాలా మందికి యూస్ఫుల్ గా ఉంటుంది సార్. ఎనీవే కంగ్రాచులేషన్ సార్, చాలా బాగా చెప్పారు. సూపర్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్. ఎస్ Thank you, సార్, sir. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. రెడ్డి Yes, గారు, sir. గుడ్ ఎస్ మార్నింగ్ సార్, సార్. శ్రీనివాస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్, నేను 35 years ఎక్స్పీరియన్స్ ఇన్ మెడికల్ ఫీల్డ్. ఇప్పుడు నేను చూసింది ఎవరిని అంటే ఈ సార్ని, కడప సార్ని ఒక డాక్టర్ గా చూస్తున్నాను, మన బిఎంవైటి డాక్టర్ గా. అర్థమైందా సార్? అందుకొరకే ఒక రిప్రజెంటేటివ్ మాదిరిగా, మెడికల్ మాదిరిగా సార్ ప్రొఫెషన్ ఏంది ఒక్కసారి మీ వాయిస్ లో చెప్తే బాగుంటుంది సార్ మాకు. సార్ నేను ఒక 13 years నుంచి కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను సార్. ఇన్స్టిట్యూట్ రన్ చేస్తూ మార్కెటింగ్ లో డిఫరెంట్ టైప్స్ కంపెనీస్ లో నేను డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లో వర్క్ చేశాను సార్. ఓకే దాదాపు ఎస్ సార్. ప్రీవియస్ ఓకే కంపెనీస్ సార్, ఇంత సూపర్ చెప్పింది నిజంగా సార్. గ్రేట్ సార్, గ్రేట్ సెషన్. అండ్ మీరు తీసుకున్నటువంటి యూసేజ్ మన ప్రొడక్ట్స్ నేనే ప్రిపేర్ అవుతున్నాను. అంతకు ముందే మమ్మల్ని దాటి వేసేసిల్లు. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్, సలా శ్రీనివాస్ సార్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ ఎనీ టైమ్. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. ఆగమే సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కాజా సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓ చాలా గ్రేట్ సెషన్ సార్ ఇది. ఎందుకంటే ఈ టైంలో మన బోర్డ్ మై ట్రిప్ లో మనకి ఇటువంటి హెల్త్ ప్రోడక్ట్ రావడం, ఆ హెల్త్ ప్రోడక్ట్ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ కానీ వాటి యొక్క ఉపయోగాలు కానీ ఇవన్నీ మీరు తెలియజేస్తారు సార్. చాలా అంటే చాలా వండర్ఫుల్ గా ఉంది సార్. కాకపోతే కొద్దిగా మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది సార్, కానీ అదేం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ టైం అవన్నీ కవర్ చేసుకుందాం సార్. ఈ టైంలో ఇది మనకు అవసరం సార్. ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్రాంచైజీలు ఓపెన్ చేయడానికి ఇప్పుడు మన కంపెనీ అనౌన్స్మెంట్ చేసింది సార్. కాబట్టి మీరు ఈ రకమైనటువంటి ఇది అన్ని అంటే మనకి ఇప్పుడు కొన్ని వచ్చినాయి సార్. మిగతా అన్నిటి కూడా కొద్దిగా ప్లీజ్ అన్నిటికీ కొద్దిగా ప్రిపేర్ కండి సార్. ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్రాంచైజ్ ఓనరు వాళ్ళు ప్రోడక్ట్ పర్చేజ్ పెట్టుకొని వాళ్ళందరూ వచ్చి మన ప్రోడక్ట్ ను ఏ రకం యూజ్ చేయాలన్నది అందరికి క్వశ్చన్ మార్క్ అయింది. ఈవెన్ నాకు కూడా క్వశ్చన్ మార్క్ అయింది. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి దగ్గర ఒక 50 to 60% క్లియర్ అయింది సార్. ఎందుకంటే ఏ ప్రోడక్ట్ ఎవరికి ఇవ్వాలి, ఏ రకంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంటన్నది 100% అర్థం అవుతుంది సార్. ఇది చాలా వండర్ఫుల్ సెషన్ సార్ ఇది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి అవసరం సార్. మెయిన్ గా ప్రతి ఒక్క ఫ్రాంచైజ్ ఓనర్ కావాలి, అలాగే డిస్ట్రిబ్యూటర్ కూడా కావాలి సార్. అలాగే మన ఫీల్డ్ మీదకి వెళ్ళే ప్రతి ఒక్క లీడర్స్ కూడా కావాలి సార్. ఇది ఒక వండర్ఫుల్ సెషన్. ఎందుకంటే ఇప్పటి వరకు మనం టూరిజం ప్యాకేజ్ అమ్మినాం. ఇప్పుడు వండర్ఫుల్ గా సగర్వంగా కాలర్ పైకెత్తి మన యొక్క హెల్త్ ప్రోడక్ట్స్ అన్ని కూడా మనం సార్. ఎందుకంటే ఇది న్యూట్రిషన్ ప్రోడక్ట్ కాబట్టి ఎటువంటి ఓన్లీ సప్లిమెంట్ కాబట్టి ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి దీన్ని దమ్దారుగా మనం సేల్ సార్. చాలా అంటే చాలా వండర్ఫుల్ సెషన్ సార్. ప్లీజ్ దీని రికార్డ్ ని ఇమ్మీడియట్ గా అందరికి షేర్ చేస్తే ఈ రోజు నుంచి మనకు కొత్తగా బిజినెస్ స్టార్ట్ కాబోతుంది. మన ప్లాన్లు కూడా చేంజ్ అయినాయి కాబట్టి వండర్ఫుల్ గా దీన్ని యూజ్ చేసుకుందాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.